నిన్న జరిగినటువంటి మీటింగ్ తర్వాత మీకు ఏమైనా నమ్మకం వచ్చిందా? గత ప్రభుత్వాల ముందు మీరు చాలా ప్రతిపాదనలు పెట్టడం జరిగింది, కొంతమందిని కలిసినటువంటి పరిస్థితి, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి మంత్రులను కూడా మీరు కలిసినటువంటి పరిస్థితి, వాళ్ళు దుబాయ్ వైపుగా వచ్చినటువంటి సందర్భాలలో కూడా మీరు ప్రతిపాదించడం జరిగింది. అప్పుడు ఈ జరిగినటువంటి న్యాయానికి ఇప్పుడు ప్రభుత్వం ముందున్నటువంటి సవాళ్ళకి ఏమైనా మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతున్నటువంటి ఆ భావన ఏమైనా కనబడుతుందా? రైట్ అన్న గారు, గత 10 సంవత్సరాలుగా మేము ప్రభుత్వం వైపు చూస్తూనే ఉన్నాము. ప్రతి ఒక్క ఎమ్మెల్యేస్ కావచ్చు, మినిస్టర్స్ని కావచ్చు, గవర్నమెంట్ అధికారులను ప్రతి ఒక్కరిని కూడా కలవడానికి ప్రయత్నం చేశాం. కానీ ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క మీటింగ్ తోటి మాకు నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒక పూర్తి నమ్మకం ఏర్పడ్డది. ఎందుకంటే వచ్చిన 4 నెలల్లోనే వారు గల్ఫ్ కార్మికులకు 5-5 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించి ముందడుగు వేయడం జరిగింది. ఒక అడుగైతే ముందట పడ్డదని అనుకుంటున్నాము, ఇక మిగతా అడుగులు కూడా పడాలని కోరుకుంటున్నాము. కానీ 10 సంవత్సరాలలో ఏదైతే ముందున్న ప్రభుత్వము తీసుకోలేనటువంటి చర్యల్ని ఈ ప్రభుత్వం తీసుకుంటా అని చెప్పి నిన్న జరిగిన డక్కన్ తాజ్ హోటల్లో కూడా మాట ఇవ్వడం జరిగింది. కార్మికులకు విధి విధానాలతోటి కూడినటువంటి సంపూర్ణ ఎన్ఆర్ఐ పాలసీతో పాటు గల్ఫ్ బోర్డ్ అనే పదాన్ని వాడి దాన్ని నియమిస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అలాగనే ప్రగతి భవన్లో కూడా ఒక ప్రత్యేక సెల్లును ఏర్పాటు చేసి కార్మికులకు అందుబాటులో ఉండేలాగా మరియు ఒక టోల్ ఫ్రీ నెంబర్ని పెట్టి కూడా వచ్చిపోయే కార్మికులకు అండగా ఉండి వారి సమస్యను తెలుసుకోవడానికి కూడా సమస్యను పరిష్కరిస్తానని చెప్పి కూడా మాట ఇవ్వడం జరిగింది. అలాగనే ఇక్కడి నుంచి వెళ్ళే వారి వివరాలను కూడా ప్రభుత్వం నమోదు చేపించుకుంటామని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది. అలాగనే కార్మికులు ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా కూడా మీరు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా మాకు కనెక్ట్ అయినట్టుంటే మీ సమస్యలు ఎంతైనా కూడా ప్రభుత్వ అధికారులు నియమించి వారిచే సమస్యలను పరిష్కరించడానికి ముందడిగేస్తామని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది. దీనికి అనుకూలంగా గత ప్రభుత్వం మీద పోల్చుకుంటే ఈ ప్రభుత్వం తీసుకున్న చొరవలను చూస్తే మాత్రం మాకు పూర్తి విశ్వాసం కలుగుతుంది. దీనికి గాను మేము గల్ఫ్ కార్మికుల పక్షాన మాకు ఇంతగా సహాయపడుతున్నందుకు ఈ ప్రభుత్వానికి కూడా మా యొక్క ఓటు అనే పదంతో కూడా మేము ఎంతవరకు ముందుకెళ్లాలో దాని మీద కూడా మేము ఆలోచించి ఖచ్చితంగా అడుగులు వేస్తామని చెప్పి కూడా తెలియజేయడం జరుగుతుంది. మొత్తానికి ఇప్పుడు చాలా అంటే గల్ఫ్ కార్మికులు అంటేనే ఒక రకమైనటువంటి మాట గుర్తొస్తూ ఉంటుంది. పోతాడు మళ్ళీ సంవత్సరాలు రానటువంటి పరిస్థితి వస్తుంది. అట్లాంటి వారి కోసం ఏమైనా ఇక్కడ నుంచి పోయేటువంటి వాళ్ళకు ఏదైనా వెసులుబాటు కల్పించే విధంగా అంటే ఎయిర్పోర్ట్కి ఏదైతే ఏరోప్లేన్ ఉంటుందో ఎయిర్ప్లేన్కి సంబంధించినటువంటి కానివ్వండి, టికెట్ల విషయంలో కానివ్వండి, అక్కడికి పోయిన తర్వాత ఇక్కడ ఏదైతే ట్రైనింగ్ చేసినటువంటి వాళ్ళు ఉంటారో అక్కడికి పోయి అక్కడ ఉద్యోగ కల్పనలో కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ముఖ్యంగా ఏదైతే మధ్యలో ఉన్నటువంటి బ్రోకర్స్ అంటారు కదా, వాళ్ళ నుంచి వెళ్ళి పడుతున్నటువంటి ఇబ్బందుల విషయంలో ఎలాంటి ప్రతిపాదనలు చేశారు? ఇక్కడ నుంచి తీసుకెళ్తారు కానీ అక్కడ చెప్పినటువంటి పని కాకుండా ఇంకొక పని ఇప్పించడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు అడిగిన దానికి ప్రశ్న ఏంటంటే నకిలీ ఏజెంట్స్. ఈ యొక్క నకిలీ ఏజెంట్స్ వ్యవస్థని పూర్తిగా నిర్మూలించడం జరుగుతుందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ లైసెన్స్ తోటి ఈ యొక్క ఏజెన్సీ రిక్రూట్మెంట్ అనేదాన్ని అంటే మన కార్మికుల వలసలు పంపించడానికి ఈ యొక్క ఏజెంట్లు ముందడిగేసి తీసుకుంటున్నారు. కానీ దీంట్లో 90% డూప్లికేట్ ఏజెంట్సే ఉన్నారు. ఇలాంటి ఏజెంట్ల మీద కూడా మేము గతంలో చాలామంది పైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు విజిట్ కమ్ ఎంప్లాయ్మెంట్ అనే ఒక వీసా మీద దుబాయ్ నుంచి వీళ్ళు ఇండియా నుంచి విదేశాలకు తరలించడం జరుగుతుంది. అక్కడికి వచ్చిన తర్వాత కొన్ని కంపెనీలు వీసా కొట్టకపోవడము, అలాగనే ఆ వీసా కొట్టినా కూడా ఏజెంట్స్ ఏదైతే జీతాలని చెప్తున్నారో ఆ జీతాలు సరిగ్గా లేనందువల్ల వాళ్ళు కంపెనీ నుంచి బయటకు రావడం జరుగుతుంది. లేదా కంపెనీలో 4-5 నెలలు చేసినా సరిగ్గా జీతాలు ఇవ్వకపోవడంతో కలివిలి కావడము, అలాగనే కంపెనీ వాళ్ళు కూడా వీళ్ళు చెప్పినట్టు చేస్తలేరని చెప్పి రిటర్న్ పంపించడము, ఆ పంపించడంలోనే భాగంగా కంపెనీ వాళ్ళు కొన్ని టికెట్స్ ఇవ్వకపోవడము, తిండికి కూడా తినడానికి డబ్బు లేక ఇబ్బంది పెట్టడము, అలాగనే రూమ్లో నుంచి బయటకు గెంటేయడము, ఉండడానికి కూడా గూడు లేనటువంటి కార్మికులు ఎందరో వేల సంఖ్యలో ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా మేము చర్యలు చేపడతామని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది అన్నగారు. ఇంకా ఎంతమంది ఉండొచ్చు ఇప్పుడు గల్ఫ్లో? మీ అంచనా ప్రకారము మొత్తం గల్ఫ్ కంట్రీస్ 7-8 ఉన్నట్టున్నాయి. ఆ 7-8 కంట్రీలలో ఎంతమంది వరకు తెలంగాణ పీపుల్ అక్కడ పనిచేస్తూ ఉండొచ్చు అంట? నాకు తెలిసి ఇప్పటి వరకు ఈ జీసీసీ కంట్రీస్ అంటే గల్ఫ్ దేశాలలో దుబాయ్, మస్కట్, ఒమాన్, ఖతార్, బహ్రెయిన్, సింగపూర్, మలేషియా లాంటి ఇరాన్ లాంటి దేశాలలో కూడా ఈ యొక్క మన గల్ఫ్ కార్మికులు ఇంచుమించు ఒక 15 లక్షల నుంచి ఒక 20-25 లక్షల వరకు కూడా కార్మికులు వలస వెళ్ళి అక్కడ బతుకుతున్నటువంటి పరిస్థితి. ఇది ఒక అఫీషియల్ డాక్యుమెంట్, అంటే ఒక వివరాలు మాత్రమే. అన్అఫీషియల్గా విజిట్లో వెళ్ళే వారి గురించి విజిట్లో వెళ్ళి దుబాయ్లో కానీ ఇతర దేశాల్లో వీసా వేయించుకున్నారు కాబట్టి వారి వివరాలు నమోదు కావట్లేదు. వీసా పైన వెళ్ళే వారి వివరాలు మాత్రమే నమోదవుతున్నాయి. ఇంతమంది కార్మికులలో కొంతమంది మాత్రమే క్షేమంగా కంపెనీలలో పని చేసుకుంటూ భద్రంగా ఉన్నారు. దీంట్లో మ్యాక్సిమం ఒక 50% కార్మికులు ఇల్లీగల్ మైగ్రెంట్స్, అంటే
వాళ్ళ దగ్గర పాస్పోర్ట్స్ లేవు, ఎమిరేట్స్ ఐడీస్ అంటే బతాకా అంటాం మేము, ఐడి కార్డ్స్ లేవు. ఏమి లేక దొరికినప్పుడు పని చేసుకుంటున్నారు, దొరకనప్పుడు చెట్ల కింద బంటూ రూమ్లలో కిరాయిలకు వీలైతే ఉంటూ తినడానికి తిండి ఉన్న రోజున కడుపుండా తింటున్నారు, లేకపోతే ఉపాసం పండేటటువంటి పరిస్థితులలో మా యొక్క కార్మికులు ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రభుత్వం కూడా మేము చెప్పేది ఒకటే ఉన్నది, ఎవరైతే ఇబ్బందులలో ఉన్న కార్మికులకు మేము దుబాయ్ నుంచి కావచ్చు, ఇతర గల్ఫ్ దేశాల నుంచి కావచ్చు, వాళ్ళని మేము పంపించడానికి ఎటువంటి సేవా కార్యక్రమాలు అయితే చేస్తున్నామో, టికెట్ లేని వాళ్ళకు కూడా ఈ యొక్క ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకోవాలి. టికెట్ లేని వాళ్ళకు మేము ఏవైతే వివరాలు నమోదు చేసి వాళ్ళకు మేము వివరిస్తామో వారికి ఒక టికెట్ సదుపాయం కలిగించాలి. దుబాయ్ ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళడానికి బస్కిరా లేకపోతే కూడా గత ప్రభుత్వం మాత్రం ఒకటి చేసింది, ఇల్లీగల్గా అంటే ఎటువంటి ఆధారాలు లేని కార్మికులు మేము పంపించిన క్షణంలో గత ప్రభుత్వము ఒక 1000 రూపాయలు బస్ ఛార్జీల మందము మనకు ఎయిర్పోర్ట్లో ఇచ్చి గత ప్రభుత్వం అదొక మంచి నిర్ణయం తీసుకొని చేసింది. ఇప్పటి ప్రభుత్వం కూడా వితౌట్ ఐడి, వితౌట్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ ఏమీ లేని వాళ్ళకి మేము ఏదైతే పంపిస్తామో వాళ్ళకు కూడా బస్ కిరాయిల నిమిత్తం కొరకు ఎయిర్పోర్ట్లో ప్రోటోకాల్ వాళ్ళు ఆదేశాలు ఇచ్చి బస్ కిరాయిల నిమిత్తం ఒక 1000 రూపాయలు కూడా ఇవ్వాల్సిందిగా ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము కార్మికుల పక్షాన వేడుకోవడం జరుగుతుంది. ఇది గుండెల్లి నరసింహులు గల్ఫ్ కార్మికులకు సంబంధించినటువంటి ప్రతినిధి చెప్తున్నటువంటి మాటలు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పైన మాకు నమ్మకం ఉంది. మా కళ్ళ ముందే 2 గల్ఫ్ కార్మికులకు సంబంధించినటువంటి వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించినటువంటి సందర్భాన్ని అయితే 5 లక్షల రూపాయల వరకు ప్రకటించినటువంటి చెప్పండి అన్నగారు. మరొక విషయము చెప్పదలుచుకున్నాను. నిన్న మీటింగ్లలో జరిగినటువంటి దక్కన్ తాజ్ హోటల్లో ఏదైతే మాకు గల్ఫ్ కార్మికుల సమావేశం జరిగిందో దాంట్లో భాగంగా మేము దుబాయ్ వేదికగా మరియు ఇతర గల్ఫ్ 4 దేశాల వేదికగా మస్కట్, ఖతార్, కువైట్ నుంచి కూడా రావడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ లోకల్లో చాలామంది గల్ఫ్ నుంచి కూడా రిటర్న్ రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా నిన్న ఇంచుమించు ఒక 100 మంది కార్మికుల సంఘ నాయకులు అందరూ కూడా అక్కడ పాల్గొనడం జరిగింది. దీంట్లో ఒక కార్మిక సంఘ అధ్యక్షునిగా నేను ఒకటే చేతులెత్తి అందరికీ కూడా వేడుకుంటున్నాను, మన ఐక్యమత్యం చూపించడంలో తప్పు లేదు, కానీ ఫస్ట్ పూర్తి బాధ్యతనిచ్చేది మాత్రం గల్ఫ్ కంట్రీలలో ఏ సంఘ నాయకులైతే ఉన్నారో వాళ్ళకు మాత్రం ప్రత్యేకమైనటువంటి విలువలను ఇవ్వాలి ఖచ్చితంగా. ఎందుకంటే గ్రౌండ్ వర్క్ చేసేది మాత్రం ఇప్పుడు దుబాయ్లలో కావచ్చు, ఇతర గల్ఫ్ దేశాల్లో కావచ్చు, ఎటువంటి సంఘ నాయకులు ఉంటున్నారో వాళ్ళు మాత్రమే గ్రౌండ్ వర్క్ చేసి ఇక్కడ పంపించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి గ్రౌండ్ వర్క్ చేసే వాళ్ళకు ముఖ్యంగా వారికి ఇచ్చే విలువలను వాళ్ళు ఇవ్వాలా. ఇక్కడ ఎవరైతే లోకల్లో ఉండి కార్మికుల పక్షాన పోరాడుతున్నారో వీళ్ళందరూ మీరు పోరాడుతున్నారు, చాలా సంతోషమే, మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాము. కాకపోతే అన్నగారు మీరు అందరూ గమనించాలి, మేము చేసేదానికి మీరు చేసేదానికి కూడా చాలా డిఫరెంట్ ఉన్నది, అది మీరు గమనించాలి. సో ఏదేమైనా కూడా అందరికీ కూడా మేము ఒకటే చెప్తున్నాం. మరొకటి, ఈ యొక్క ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏంటంటే ప్రతి కుటుంబానికి 5 లక్షలు ఎక్స్గ్రేషియా చేరే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలి. పూర్తి సంపూర్ణ పద్ధతితో కూడినటువంటి ఎన్ఆర్ఐ పాలసీ గల్ఫ్ బోర్డు విధి విధానాలు ఏర్పాటు చేస్తామని మాటిచ్చారు, అది చేయాలి. మరియు గల్ఫ్లో చనిపోయిన వాళ్ళందరికీ కూడా మేము పంపిస్తున్నాము. కొంతమందికి కలివిరిలో చనిపోయిన వాళ్ళకు కొన్ని చందాల రూపకంగా కూడా మేము వసూలు చేసి ఒక మృతదేహాలను పంపిస్తున్నాము. అప్పుడు మాకు చాలా ఇబ్బంది జరుగుతుంది. అటువంటప్పుడు కొన్ని సందర్భాలలో ఇండియన్ కౌన్సిలేట్ వాళ్ళు ఖచ్చితంగా హెల్ప్ చేస్తున్నారు, చేయలేదనట్లే. కొంతమంది ఫ్రీలాన్సర్ వీజా అంటే ప్రైవేట్ వీజా, ఆజాద్ వీజా తీసుకొని బయట పని చేసుకుంటున్నారు. వాళ్ళకు వ్యాలిడ్ వీజా ఉంటుంది, వాళ్ళకు ఇండియన్ కౌన్సిలేట్ డబ్బులు ఇవ్వదు. సో దాన్ని మేమే చందాల రూపకంగా తలా 10 రూపాయలు 5 రూపాయలు పోగు చేసుకొని డెడ్ బాడీని పంపించడం జరుగుతుంది. అటువంటి పరిణామం ఎదురైనప్పుడు మేము ఈ యొక్క ప్రభుత్వానికి మేము ఖచ్చితంగా డీటెయిల్స్ పంపిస్తాము. ఈ డీటెయిల్స్ పంపించిన కేసులో మాత్రము డెడ్ బాడీకి అయ్యే ఏదైతే ఖర్చు అవుతున్నదో ఈ యొక్క ప్రభుత్వం కూడా ఆ ఖర్చుని భరించి మృతదేహాన్ని ఇంటికి తెప్పించేలాగా చొరవ చూపాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ప్రభుత్వానికి. నకిలీ తొలి వెలుగు చక్కర్లో పడొద్దు, అసలైన తొలి వెలుగును ఫాలో అవ్వండి.